ఓం నమో భగవతే రుద్రాయ. 17 ఏప్రిల్ 2026 శుక్రవారం చైత్రమాస అమావాస్య ఉన్నది. జన ఆకర్షణ, ధన ఆకర్షణ, కుటుంబ సౌఖ్యం కోసం రాజకీయ రంగంలో మంచి పదవి పొందాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నవారు, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం అనేటటువంటిది జరిపించుకోవాలి. లలిత అమ్మవారి దగ్గర మంత్రినిగా పనిచేసేటటువంటి అమ్మవారే రాజశ్యామల అమ్మవారు. ఈ అమ్మవారు ప్రధానంగా జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే కుటుంబ సౌఖ్యం కోసం, రాజకీయ రంగంలో అభివృద్ధి కోసం ఎవరైతే ఆకాంక్ష పడుతూ ఉంటారో వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి హోమ కార్యక్రమాలు అనేటటువంటివి కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ చైత్రమాస అమావాస్య రోజునాడు రాజశ్యామల హోమం జరిపించుకోవడం ద్వారా ప్రధానముగా ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి పొందలేనటువంటి పక్షంలో ఉన్నవారు, అలాగే ఎక్కువగా అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు, నిత్యము ఆర్థిక పరమైనటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు రాజశ్యామల హోమం జరిపించుకున్న తరువాత వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో చక్కగా అభివృద్ధి చెందాలి అన్నా సరే రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం అనేటటువంటిది ఖచ్చితంగా జరిపించుకోవాలి. అలాగే రాజకీయ రంగంలో పదవి పొందాలి, పదవి ఆకాంక్ష ఉన్నవారు ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం తరువాత మంచి ఫలితాలు అనేటటువంటివి వారికి ఉంటాయి. ఎవరైతే భక్తులు ఈ హోమానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క కుంకుమ, అమ్మవారి యొక్క హోమం చేసినటువంటి భస్మము, అలాగే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి రక్ష ఉన్నటువంటి ఆకర్షణ కలిగినటువంటి ఒక రక్ష కూడా వారి ఇంటి చిరునామాకి కొరియర్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 1500 రూపాయలు అనేటటువంటిది రిజిస్ట్రేషన్ ఫీజుగా కూడా ఉన్నది. ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు తమ పేరు, గోత్రములను కూడా ఈ క్రింది నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించి మీ వివరాలు నమోదు చేసుకుని రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.